కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రాణాలకు కోల్పోయిన యువకుడు లోన్ యాప్ వేధింపులతో బలవన్మరణానికి వంశీకృష్ణ అనే ఒక యువకుడు పాల్పడ్డాడు. అతడు సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉందని తెలుస్తూ ఉంది. గతంలో లోన్ యాప్ వేధింపులతో సూసైడ్ చేసుకున్నటువంటి బాధితుల సంఖ్య అనేకం. గతంలో కూడా మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. శ్రీకాంత్, ప్రధానంగా ఈ వంశీకృష్ణకు సంబంధించినటువంటి ఏం జరిగింది, ప్రధానంగా ఎంత తీసుకున్నాడు ఏమైనా తెలుస్తూ ఉందా? పెద్దపల్లి జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు మరొక యువకుడు కూడా బలయ్యాడని చెప్పవచ్చు. ఇతను పెద్దపల్లి జిల్లా ఓదల మండలానికి చెందిన వంశీకృష్ణ అనే యువకుడు సింగరేణి సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఆర్థిక అవసరాల నిత్యం ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా దాదాపు పదుల సంఖ్యలో లోన్ గురించి మెసేజెస్ కానీ కాల్స్ కానీ రావడం జరుగుతుంటుంది. ఈ క్రమంలో వంశీకృష్ణకి ఆర్థిక అవసరాల కోసం ఈ లోన్ యాప్ నుండి తాను లోన్ తీసుకున్నప్పటికీ తాను కట్టాల్సిన దానికంటే ఎక్కువగా కట్టినప్పటికీ కూడా తిరిగి ఇంకా మిగతా వాయిదాలు కూడా చెల్లించాలంటూ కూడా మెసేజ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇలాంటి వేధింపులు ఎక్కువ. అంటే ఇటీవల మనము ఏ యాప్ కానీ అంటే ప్రతి యాప్ కూడా మనం యాక్సెస్ ఇచ్చేటప్పుడు ప్రతిదీ కూడా యాక్సెస్ అడుగుతుంది. అలో అలో అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏంటంటే అదేంటి ఎందుకు అనేది ఎవరు కూడా గ్రహించకుండా దాన్ని గుడ్డిగా కూడా అలో యాక్సెస్ ఇచ్చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మన ఫోన్ కి సంబంధించిన డాటా, ప్రైవసీ డాటా మొత్తం ఆ లోన్ యాప్ వాళ్ళకి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే కాంటాక్ట్స్ కానీ, గ్యాలరీ కానీ, ఫోటోస్, వీడియోస్, ఇన్ఫర్మేషన్ గా ఏది ఉన్నా కూడా ఆ కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా మనకు తెలియకుండానే మన పాపాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఆ లోన్ యాప్ వేధింపులు ఎలా అంటే వాళ్ళు లోన్ చెల్లించిన తర్వాత కూడా అధిక వడ్డీతో మళ్ళీ వసూలు చేస్తూ ఉండడం జరుగుతుంది. ఈ క్రమంలో లోన్ కట్టని పక్షంలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే మన ఫోన్ గ్యాలరీలో ఫోటోలను మార్ఫింగ్ చేయడం గానీ, కాంటాక్ట్స్ అంటే మన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న కాంటాక్ట్స్ కి సెండ్ చేస్తాను, మీ అందరికి మీ ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ సెండ్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు వేధింపులకి గురి చేయడం జరుగుతుంది. ఈ వేధింపులకు దిగడంతో అంటే పరువు పోతుంది కుటుంబం, అంటే బంధువులలో కూడా పరువు పోతుంది అనే ఉద్దేశంతో దాదాపు దిగమింగుకొని కొంతమంది ఈ లోన్ యాప్ నుంచి బయటపడటానికి అధిక వడ్డీ చెల్లించిన పరిస్థితులు ఉంటాయి. కొంతమంది సెన్సిటివ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా బలవన్మరణానికి పాల్పడే పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలో వంశీకృష్ణ అనే యువకుడు ఈ రోజు బలవన్మరణానికి పాల్పడినట్టుగా కూడా పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అయితే పెద్దపల్లి జిల్లా పోలీసులు అయితే ప్రత్యేకంగా 1900 సైబర్ క్రైమ్ ని సంప్రదించండి, మీరు ఇలాంటి యాప్ల జోలికి వెళ్ళకూడదు, ఒకవేళ అత్యవసరమై వెళ్ళినప్పటికీ కూడా మీరు కట్టవలసిన అమౌంట్ ఎంత ఏంటి ఇలాంటి వాటికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా భయపడకుండా తప్పకుండా సైబర్ క్రైమ్ ని సంప్రదిస్తే తగు చర్యలు తీసుకోవచ్చు. అంటే అంతేగాని ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక సూచన కూడా చేయడం జరుగుతుంది. అంటే లోన్ యాప్లు గతంలో చైనా నుంచి ఒక పెద్ద ఎత్తున కూడా ఈ లోన్ యాప్లు వేధింపుల వల్ల చాలా మంది అంటే పదుల సంఖ్యలో కూడా యువత ప్రాణాలు అంటే అమాయకులైన వాళ్ళు, అమ్మాయిలతో సహా మహిళలు, యువకులు ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు. అయితే తిరిగి లోన్ యాప్లు మళ్ళీ పంజా విసురుతున్నాయి. అయితే ఇదంతా కూడా ఏంటంటే చిన్న చితక అంటే కరోనా లాంటి విభక్త సంబంధించిన తర్వాత సమస్యల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనాలకు ఆర్థిక అవసరాలు విపరీతంగా అంటే పెరుగుతున్న సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ధరలను అదుపులో చేయలేక ప్రభుత్వాలు కూడా ఒక రకంగా ఇలాంటి యాప్స్ నిషేధించడంలో కూడా కాస్త జాప్యం చేస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ అధిక ధరల భారాన్ని మోయలేక అప్పుల పాలవుతూ ఉంటారు. వ్యక్తిగతంగా పర్సనల్ గా డబ్బులు ఇవ్వడము, ఒక ప్రామిసర్ నోటు, దానికి ఒక టైము, ఇలాంటిదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈజీగా అంటే తొందరగా డాక్యుమెంటేషన్ ఛార్జెస్ తో సహా వసూలు చేసుకొని కేవలం డిజిటల్ 10 నిమిషాల్లో కూడా మీకు 2 లక్షల రూపాయలు లోన్ వస్తుందంటూ చెప్పేసి తీపి కబుర్లతో మెసేజ్లు రావడము, ఫోన్ కాల్స్ రావడము, మీకు లోన్ వచ్చినట్టు కూడా అట్రాక్ట్ చేయడం. అంటే ఆర్థిక అవసరాలను దృష్టిలో తీసుకొని మనం లోన్ ఎవరైతే యువకులు కానీ మహిళలు కానీ వీళ్ళంతా కూడా లోన్ కోసం ఎగబడే పరిస్థితి అయితే నెలకొంటుంది. ఈ లోన్లు తీసుకున్న తర్వాత మాత్రం కట్టడంలో మాత్రం జాప్యం జరిగినా కూడా ఒకవేళ తిరిగి చెల్లించినా కూడా ఏదో దొంగ లెక్కలు చూపిస్తూ కూడా ఈ కొన్ని యాప్లు, అన్ని యాప్లు కాదు కొన్ని యాప్లు మాత్రం చక్రవడ్డీ కూడా వసూలు చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి యాప్ల వల్ల మాత్రం కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులతో నెలకొంటున్నాయి. రాజశేఖర్, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే యువకులు ఒక నిష్కారణంగా
కేవలం ఒక లోన్ యాప్ ద్వారా వేధింపులకు గురవుడు చనిపోవడం అనేది నిజంగా అంటే కుటుంబానికి తీవ్ర విషాదం. ఎందుకంటే ఆ వయసులో అందుకొచ్చినటువంటి కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు సింగరేణి సంస్థలో కూడా. అలాంటి ఒక వ్యక్తి కోల్పోతే నిజంగా కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో యువతకి కానీ లేకపోతే ప్రధానంగా ఇలాంటి యాప్ను వినియోగించే కానీ పోలీసులు ప్రధానంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటారా? సో ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు? ప్రధానంగా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా గతంలో చైనా యాప్స్ పట్ల కూడా పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. ఆ ప్రధానంగా పోలీసులు కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. కాకపోతే ఆర్థిక అవసరాలు ఆసరాగా తీసుకుని ఈ లోన్లు మాత్రం చెలరేగిపోతూ ఉంటాయి. ఇది అంటే ఆ లోన్ ఆర్థిక అవసరాల కోసము ఆ డబ్బులు ఇప్పుడు తొందరగా సర్దుబాటు అవుతుంది కదా అని ముఖ్యంగా యువత ఇలాంటి లోన్ బారిన పడుతూ ఉంటాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కొంటారు. అంతేకాకుండా ఇలా లోన్ తీసుకున్నప్పుడు బాగానే తీసుకుని కట్టేటప్పుడు మాత్రం అలా లోన్ కు సంబంధించి ఏ మాత్రం శ్రీకాంత్, ఇలా ప్రాణాల ప్రధానంగా సింగరేణి లాంటి ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి వంశీకృష్ణ ఎందుకు అప్పు తీసుకోవాల్సి వచ్చింది, ఎంత తీసుకున్నాడు అనేది ఏమైనా పోలీసుల దగ్గర సమాచారం ఉందా? పోలీసులు అయితే ఇప్పటివరకు కూడా ఎలాంటి విషయాలు బయట కాసేపటి క్రితం యువకుడి చరవాణి కూడా హ్యాండ్ అవుట్ చేసుకున్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. ఇంకా ఎంత డబ్బులు లోన్ ద్వారా తీసుకున్నారు, ఎంత చెల్లించారు, ఇంకెంత చెల్లించాల్సి ఉంది, దీనిపై పూర్తి వివరాలు విచారణ అనంతరం ఒక ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతం చేస్తామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఎంత డబ్బు తీసుకున్నారు అనేది మాత్రం ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. ఆ అంటే బంధువులు కూడా అటు తను ఒక సింగరేణి సంస్థలో ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే వాళ్ళు కూడా నిర్ధాంతపోయే పరిస్థితి నెలకొంది.